మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ పెనువాడ మండలంలో ఎండిపోయిన పొలాల మధ్యన ఉన్నాం మనం. దయచేసి మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఆ వైపు ఏదైతే గొర్రెలు మేస్తున్నాయో మొత్తం పొలాలు ఒక్కసారి ఆ విజువల్స్ చూపించాలి, ప్రపంచానికి తెలవాలి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏం చేస్తుంది అనేది. ఇవాళ ఇక్కడ పొలాలు ఎండిపోయినాయి అంటే కారణం ప్రభుత్వమే. ఇది ప్రభుత్వం చేసిన నేరమే. ఇవాళ ఇక్కడ ఈ గ్రామాలకు వస్తే ఎక్కడికి వచ్చినా నాకు రైతులు చెప్తున్న మాట ఒకటే మాట, ప్రభుత్వాన్ని నమ్మినాం. మేము వాళ్ళ పత్రికలలో టీవీలలో ప్రకటన చేసిండ్రు, మీరు పంటలు వేసుకోండి వారబందీగా నీళ్ళు ఇస్తామని చెప్పినారు. వాళ్ళ మాటలు నమ్మే మేము ఈ పంట పొలాలు చేసుకున్నాం. ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఏదైతే ఉందో ఈ పొలం ఓనర్ పేరు నగేష్ నాయక్. ఈయన పొలం సొంత పొలం 3 ఎకరాలు అయితే 6 ఎకరాలు కౌలు తీసుకొని వేసినాడు. 9 ఎకరాలు చేసిన మనం నిలబడ్డాను. వేలాది గొర్రెలు మేస్తున్నాయి చూసినాం మనం. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సార్ మేము మంత్రులు అధికారులు చెప్పిన మాట విన్నాకనే నేను పొలం పెట్టుకున్నా అనే మాట. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ, ఇప్పుడు ఈ నిమిషానికి కూడా గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఆడ. వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి వంచి మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. మొత్తం ఈ కాళేశ్వరం తీసుకుపోయి చూపిస్తాను నేను ఇవాళ కూడా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయ్యి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెనుబాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీళ్ళు లేక కాదు, సిస్టమ్స్ లేక కాదు, వరుసగా 5 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాము. ఇక్కడ మనం ఎక్కడైతే నిలబడినామో ఈ పంట పొలంలో ఆ రైతు గతంలో సార్ నీళ్ళు ఎక్కువైనాయి బంద్ చేయించండి కాలువ అని చెప్పేటోళ్ళు మాకు. చాలా సందర్భాల్లో నాకు అటువంటి ఫోన్లు వచ్చేది, పంట అయింది పండింది కాలువలు బంద్ చేయించండి, కోసుకోవాలి పొలాలు దిగబడతాయి, లేదంటే మేము చైన్ బండి తేవాల్సి వస్తుంది మేము అని చెప్పి, దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పి వందలాదిగా నాకు రైతుల నుంచి రిక్వెస్ట్లు వచ్చేవి. ఈ సమయంలో ఎక్కడ చూసినా మీరు ఈ చుట్టుపక్కల ఏ చెరువులో చూసినా మత్తడి దుంకుతుండేది, అలుగులు వస్తుండేది నీళ్ళు. కానీ దురదృష్టం ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన డబ్బుల దాహం కొరకు, వాళ్ళ ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కొరకు, కేవలం కాళేశ్వరం లేదు అని చెప్పి, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ను బదనాం చేయడం కొరకు ఈ రకంగా రైతుల ప్రాణాలు తీస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వెంటనే మీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పోయినాయి కొన్ని పొలాలు ఇంకా కొన్నైనా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆ నగేషే చెప్తున్నాడు, నేను 9 ఎకరాలు పెట్టుకున్నా, 3 ఎకరాలు ఇప్పటికే మేపినరు అమ్ముకుంటున్నా, నీళ్ళు ఇప్పుడు ఇస్తామని గ్యారెంటీ ఉన్న 6 ఎకరాలు మేపేసినరు, ఇంకా 3 ఎకరాలు ఉంది. ఇంకొక రైతు కూడా చెప్పినట్టు నేను పైన 7 బోర్లు వేసిన, ఒక్క తడి నీళ్ళు ఇస్తే నా పొలం బతుకుతుంది అని చెప్తున్నారు. మనం రాంగా ఇప్పుడు పైన కూడా మాట్లాడినాం. ఆ రైతు లతీఫ్ ఆయన కూడా చెప్పినాడు మనకు, అక్కడ కూడా గొర్రెలు మేస్తున్నాయి. 6 ఎకరాలు పెట్టినా సార్, నేను 3 ఎకరాలేమో ఇప్పుడు అయిపోయింది గొర్రెలకు అమ్ముకున్నా, ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక 3 ఎకరాలు బతుకుతుంది నాకు, కనీసం దాంతోనన్నా పెట్టుబడి